రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ కారు ప్రపంచమంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న ఈ కారు అసలు 2025 చివరికి రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఈ లాంచ్ ని 2026కి వాయిదా వేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం ఏంటంటే ఇప్పటికే 62,000 మంది ఈ కారు కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అందులో 16,000 మంది కేవలం మొదటి వారం రోజుల్లోనే సైన్ అప్ చేశారు. అయితే ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే ఈ డిలే ఎందుకు జరిగింది? జేఎల్ఆర్ అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రకారం ఇది వాళ్ళ ఫస్ట్ ఇన్ హౌస్ ఎలక్ట్రికల్ వెహికల్ కావడంతో మరింతగా టెస్టింగ్ అవసరం అంటున్నారు. ఇంతకు ముందు జాగ్వార్ ఐపీఎస్ వంటి ఈవీస్ ను వారు అవుట్ సోర్సింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ వాళ్ళ సొంత ప్లాంట్ లోనే తయారవుతుంది. కానీ అసలు కారణం ఇది మాత్రమే కాదు. గత కొన్ని నెలల్లో గ్లోబల్ ఈవీ మార్కెట్ డౌన్ అయింది. ప్రజల్లో ఈవీ పైన ఇంకా చాలా అయోమయం ఉంది. ఈ కారణంగా జేఎల్ఆర్ మార్కెట్ డిమాండ్ ను బట్టి తమ ప్లాన్ ని మార్చింది. మరో పెద్ద కారణం ఏంటంటే యూకేలోని సమర్సెట్ లో నిర్మిస్తున్న టాటా బ్యాటరీ ప్లాంట్. అది 2026 నాటికి రెడీ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు 2027 వరకు వాయిదా పడింది. జేఎల్ఆర్ ఈవీ భవిష్యత్తు ఈ బ్యాటరీ సప్లై చైన్ పైన ఆధారపడి ఉంది.